హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీరు ఎదురు చూస్తున్న పర్సన్, ఎవరైతే మీకు కమిట్మెంట్ మీ మనసులో ఉన్న పర్సన్ ఇస్తారా? లేదా? అనేదైతే ఆలోచనలో ఉన్నారో, వాళ్ళైతే ఈ రీడింగ్ అనేది మీరు చూడొచ్చనమాట. అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మీకు దగ్గరగా ఉండి మీకు అర్థం కావట్లేదు, కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు ఏదైతే ఉందో వాళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారా అనేదైతే చూద్దాం. ఓకేనండి, ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. మీరు చాలా మంది మా పర్సన్ మాకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది అయితే ఎదురు చూస్తున్నారు కదా. సో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చి, అలాగే మీ కామెంట్స్ తెలియచేయండి. ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఇది అందరూ చూడొచ్చు ఈ రీడింగ్ అనేది. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఎవరైనా ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారా అనేది అయితే చూద్దాం. మీరు ఎదురు చూస్తున్న పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? వీళ్ళని కాంటాక్ట్ అవుతారా? వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు, ఏంటి మా పరిస్థితి అనేది అయితే మీలో ఉంది కదా. చూసారా, మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు, నాకు ఏ దారి తోచట్లేదు, ఈ జీవితం ఎందుకు, నాకు ఏ దారి తోచట్లేదు అని మీరు ఒంటరి పోరాటం అయితే చేస్తున్నారు. కొంతమంది, ఎంతమంది ఉన్నా కానీ మీ పరిస్థితి ఒంటరిగానే ఉంది, మీ జీవితం అనేది. సో అలాంటి వాళ్ళకి మీ పర్సన్ కమిట్మెంట్ అనేది ఇస్తారా? ప్లీజ్ యూనివర్స్. చాలా పాజిటివ్ గా వస్తుంది రీడింగ్ అయితే. ఆహా, థ్యాంక్స్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ కి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా, ఇవ్వాలని అయితే ఉన్నారు. కానీ గొడవలు అయితే గుర్తుపెట్టుకో ఉన్నారు, ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు కదా. సో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వాళ్ళు మీ నుంచి ఎస్కేప్ అయ్యారు కదా, దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే వాళ్ళ ఆలోచన అయితే ఉంది. ఇక్కడ ఏంటి అంటే, మీ పర్సన్ మీది సోల్ బంధం అన్నమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి మళ్ళా మీ దగ్గరికి రావాల్సిందే, మీరు కావాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఉండలేరన్నమాట. సో వాళ్ళకి సెట్ అవ్వరు. సో ఇలా ఏంటి అంటే, వాళ్ళు మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు, రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారు, మళ్ళా మీ లైఫ్ లోకి వచ్చి ఆనందంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు, అండ్ హీల్ అవుతున్నారు. తను చేసిన తప్పులు ఏ అయితే ఉన్నాయో, మిమ్మల్ని జడ్జి చేయడము, తప్పు పట్టడము, మిమ్మల్ని అనుమానించడం కావచ్చు, థర్డ్ పర్సన్ వల్ల మిమ్మల్ని ఏదైతే దూరం చేసుకున్నారో, కొత్త వాళ్ళకు అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని ఏదైతే దూరం చేసుకున్నారో, సో మీకైతే కమిట్మెంట్ అనేది ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఫీల్ అవుతున్నారు. మెల్లమెల్లగా పరిస్థితులు అనేది ఆ తెలుసుకుంటున్నారు. తను చేసిన తప్పులు మీ పట్ల ఏదైతే వాళ్ళు క్షమించరాని ఆ ఒక నేరం అయితే ఏదైతే చేశారో దానికి ప్రశ్నించుకుంటున్నారు. వాళ్ళే మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు, హీల్ అవుతున్నారు. తను ఎక్కడ తప్పు చేశానా అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. క్లారిఫికేషన్ తీస్తూ చూద్దాం, ఓకేనా. వీళ్ళకి మీరెంత ప్రేమను పంచారో వాళ్ళు కూడా అదే విధంగా ప్రేమను పంచడం అయితే జరిగిందన్నమాట. పాస్ట్ లో అంత హ్యాపీగా అయితే ఉన్నారన్నమాట. సో వాళ్ళు మళ్ళా కలవాలనేది అయితే ఉంది.
వీళ్ళు మీ లైఫ్‌లోకొస్తే వాళ్ళకేదో ఒక సంతోషము, ఆనందము అనేదైతే ఉంది. సో, మీ లైఫ్‌లోకొచ్చి కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉందిక్కడ. చూద్దాం. క్లారిఫికేషన్స్ అయితే తీస్తూ చూద్దాం. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? ఇంకా ఏముంది వాళ్ళ మనసులో కమిట్మెంట్ ఇస్తారా? క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. కానీ మీలో కొంతమంది స్ట్రాంగ్ గా ఉన్నారు. మీరు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి నేనెందుకు తగ్గాలి అనుకునే విధంగా హెల్ప్‌లెస్ గా ఫీల్ అవుతున్నారన్నమాట. మీ ఇద్దరిది గతంలో చాలా చాలా బాండింగ్ అనేది ఉండేదన్నమాట. ఇద్దరి మధ్య ప్రేమ, అట్రాక్షన్, ఎఫెక్షన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడం. హ్మ్. ఆహ్, కొద్దిసేపైనా వాళ్ళు దూరమైతే మీరు తట్టుకోలేకుండా ఉండడము. అంటే ఆ బాధ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూడడము ఇలా ఉన్నారన్నమాట. సో, వీళ్ళేంటి అనంటే వీళ్ళు స్వార్థపరులు కొంతమంది. సో, ఇలా స్వార్థంగా ఉండి మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. మీ నుంచి మూవ్ ఆన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే మీ లైఫ్‌లోకి రావాలి అనైతే అనుకుంటున్నారు. కానీ స్వార్థంగా ఉంటున్నారు. వస్తే నాకేంటి అనుకునే విధంగా ఉన్నారు. కానీ ఎందుకో మీ విషయంలో కొంచెం హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారన్నమాట. అయితే మీరైనా కొంచెం స్ట్రాంగ్‌గా మారి మీరు వాళ్ళని పట్టించుకోకుండా ఉండిండొచ్చనమాట. సో, మీరైతే ముందులాగా లేరు వీళ్ళ పట్ల. మీరైతే ఇప్పుడేంటి అనంటే మీ సక్సెస్ మీరనేది తెచ్చుకున్నారు, కష్టపడ్డారు. ఒంటరిగా లీడ్ చేస్తున్నారు ఫ్యామిలీని. సో, మీరు ముందున్నంత ఎమోషనల్ అనేది లేదు. చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీ సొంతంగా బిజినెస్ అయినా, జాబ్ అయినా ఏదైనా కావచ్చు. సొంతంగా కష్టపడుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని గూడా పోషించుకుంటున్నారు. సో, అది వీళ్ళు గమనిస్తున్నారన్నమాట. మీరే అలా ఉన్నప్పుడు నేనెందుకు తగ్గాలి అనుకునే విధంగా కొంతమంది అలా ఉన్నారు. హ్మ్. ప్లీజ్ యూనివర్స్ ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. కమిట్మెంట్ ఇస్తారా? ఓకే. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా? Ace of Wands clarification. Ace inverse. Some clarification. Some clarification. కమిట్మెంట్ ఇస్తారా? వీళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా? ఇవ్వాలని ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వీళ్ళ లైఫ్ లోకి రావాలనేది అయితే ఉంది. కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు? ద సమ్ క్లారిఫికేషన్. ద స్టార్ క్లారిఫికేషన్. కమిట్మెంట్ ఇస్తారా? స్టార్ క్లారిఫికేషన్. వీళ్ళేంటంటే కొంతమంది
మీతో రీయూనియన్ చెయ్యాలి అనేదైతే ఉంది. ఒక న్యూ ఆపర్చునిటీ అనేది కావాలనైతే ఉంది. ఆలోచిస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా ఈ రిలేషన్ నేను నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. కానీ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ ఆలోచిస్తున్నారన్నమాట. టైం వేస్ట్ చేస్తున్నారు. ఒక స్టెప్ ముందుకు తీసుకోవడానికి టైం వేస్ట్ చేస్తున్నారు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? గతంలో వీళ్ళు మీ మీ సైడు ఒక తప్పనేది చేశారు కాబట్టి మీరు ఎదురు చూసినా గానీ మీకు రిప్లై ఇవ్వకపోవడము, మీ మెసేజ్‌లకి మీరు కాల్ చేసినా రిప్లై ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము ఏదైతే చేశారో, సో, అదంతా గూడా గుర్తుకొస్తుందన్నమాట ఇప్పుడు వీళ్ళకి. ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు. మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. అంటే ఇక్కడ కొంతమంది చైల్డిష్‌గా ఉన్నారన్నమాట. మీ పట్ల ఒక డెసిషన్ తీసుకోవాలి అనైతే అనుకుంటున్నారు. మా ప్రేమ చిగురించాలి అనేదైతే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పెద్దవాళ్ళైనా కానీ వీళ్ళు ఏంటి అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్నారు. అంటే వాళ్ళ పరిస్థితిలో ఏదైనా స్ట్రగుల్స్ అయినా అయుండొచ్చు. లేదు వాళ్ళ వాళ్ళు మీకు తగ్గ వాళ్ళు కాదు అనైనా మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయుండొచ్చు వీళ్ళు. సో, అలా ఇవ్వడానికైతే భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. మీ ముందుకు రావడానికి. ఇక్కడ ఏంటి అంటే మీకు వాళ్ళకు సెట్ కాదు అనైనా ఉండాలి. లేదు వాళ్ళు వేరే వాళ్ళకి అడిక్ట్ అయ్యి, వాళ్ళ భయానికి, వాళ్ళ కంట్రోలింగ్ ఎనర్జీలో ఉంటూ, మిమ్మల్నయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోవడానికి ఆలోచిస్తున్నారన్నమాట. ఒక నిర్ణయానికి ఇంకేముంది మాట్లాడదాం, ఇచ్చేద్దాం అనుకుంటారు. సో, అలా ఉండి కూడా కామ్ అయిపోతున్నారు. చూద్దాం మళ్ళా వెయిట్ చేద్దాం అనుకునే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. ఈళ్ళేంటి అంటే కొంతమంది స్వార్థపరులున్నారు. కానీ స్వార్థపరులున్నా మీరెంత ప్రేమను పంచారో వాళ్ళు కూడా అదే విధంగా పంచారు. అండ్ మీ లైఫ్‌లోకి వీళ్ళు రావడం ఏంటి అంటే ఎక్కువ ఇక్కడ నాకు మనీ అనేది చూపిస్తుంది. మనీ లావాదేవీలనేది ఉన్నాయన్నమాట. సో, మీ దగ్గర నుంచి మనీ ఆశించడం కానీ ఏదైనా అవ్వచ్చు. అలా మీ లైఫ్‌లోకైతే కొంతమందొచ్చారు. సో, మీరు చూపించిన ఒక హెల్పింగ్ అనేది మీ హెల్ప్ తీసుకోవడం అయితే ఉంది గానీ, ఇక్కడ మీకు తగ్గట్టు వాళ్ళు హెల్ప్ అయితే చేయకపోవడం అనేది ఉంది. సో, ఇటు ప్రేమ ఉందా అంటే ప్రేమ ఉంది. కానీ పూర్తిగా కమిట్మెంట్ అనేది మీకివ్వలేకపోయారు వీళ్ళు. ఎందుకు అనంటే వీళ్ళు ఎక్కడ నాకు ఆదాయం ఉంటే అక్కడ స్టే అవుతారన్నమాట. సో, అలాంటి పర్సన్స్ అన్నమాట. సో, ఇప్పుడేంటి అనంటే కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్నా ముందులాగా హ్యాపీగా ఉండాలి అనేదైతే అనుకుంటున్నారో, కానీ టైం తీసుకుంటున్నారు. పూర్తిగా ఒక డెసిషన్‌కైతే రాలేకపోతున్నారు. ఏంటి ఇక్కడ మ్యారేజ్ కోసమైతే కొంతమంది ఎదురు చూస్తున్నారన్నమాట. మ్యారేజ్ అవుతుందా? అవ్వదా? అనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ మ్యారేజ్ అవ్వడానికి ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ కనిపిస్తున్నారు. కొంతమందయితే ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారన్నమాట. ఈ ఫ్యామిలీకి భయపడి మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు. ఇది మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయిన రోజులు గూడా ఉన్నాయన్నమాట. మీ రిలేషన్స్. సో, వీళ్ళు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ మీరు కూడా ఎదురు చూసి మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. వస్తే రాని, రాకపోతే పోని అన్నట్లు మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట. ఇక నాకవసరం లేదు. నేను ఎదురు చూడలేను. నా ధైర్యమే నన్ను నిలబెడుతుంది. నా కష్టం నాకెక్కడికి పోదు. నేను నేను ఒంటరిగా అయినా నేను బ్రతకగలను. నేను హ్యాపీగా ఉండగలను. వీళ్ళ కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలి అనుకునే విధంగా మీలో కొంతమందున్నారు. ఇక్కడ మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. సో, ఇక్కడ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం చేసి, మిమ్మల్ని ఏడిపించి, మీరు నానా విధాలుగా బాధపడి, ఇప్పుడు ఎమోషన్స్ అన్నీ గూడా మీరు తొక్కి పట్టేసుకున్నారన్నమాట. నాకింక అవసరం లేదు. నా జీవితం నాకు నేను ఎన్ని రోజులు ఎదురు చూడాలి? సరే వచ్చినప్పుడు రాని, రాకపోతే పోని అన్నట్లు మీరున్నారన్నమాట. వాళ్ళకైతే రావాలనేదైతే ఉంది. కానీ ఒక సైడ్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. ఒక సైడ్ ఏమో మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. నాకు రావాలనేదైతే ఉంది.
అనే విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. ఒక సైడ్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను అంటూనే, ఒక సైడ్ మీ మీద అబండాలైతే వేస్తున్నారు వీళ్ళు. మీ పర్సన్. ఇక్కడ ఏంటి అనంటే, మీలో దగ్గరగా ఉన్నా కానీ, మీకు రిప్లై ఇవ్వకపోవడము, మీకు సమాధానం ఇవ్వకపోవడము, మీరు హ్యాపీగా ఉండాలి అనుకోవడం, ఈ వ్యక్తి నాతో మాట్లాడట్లేదు, నాకనుకున్న ముందులాగా కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు అని మీరు కూడా చాలా మంది వెయిట్ చేశారన్నమాట వీళ్ళు. వీళ్ళేంటి అంటే గతంలో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఏడిపించారో, చాలా బాధ పెట్టారు వీళ్ళు. మనసులోనే సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారన్నమాట మీకు. ఏదైనా అడిగితే నాకు వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను బిజీగా ఉన్నాను. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీకేం తెలుసు? అనే విధంగా వీళ్ళు మిమ్మల్ని మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. సో, అలా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఏడిపించి ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు హీల్ అవుతున్నారన్నమాట. ఎందుకు హీల్ అవుతున్నారు? థర్డ్ పర్సన్ దగ్గర మోసపోయారు. ఆ థర్డ్ పర్సన్‌ని నమ్మి ఏదైతే వీళ్ళు వాళ్ళకు కమిట్మెంట్ అనేది ఇచ్చారో ఆ థర్డ్ పర్సన్ వీళ్ళని నమ్మించి మోసం చేశారు. సో, అక్కడ స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు. సో, వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారన్నమాట వీళ్ళని. వాళ్ళు చెప్పినట్లే వీళ్ళు వీళ్ళు వినాలి. సో, వాళ్ళు చెప్పినట్లే వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అదే వినాలన్నమాట. అంత బాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఇది పెద్దవాళ్ళవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, ఒక మదర్‌లీ క్యారెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, వాళ్ళకి భయపడి మీకు దగ్గరికి రావడానికి మీ పర్సన్ ఏంటి అంటే ప్రేమ ఉన్నా కానీ, మీకొక ఆఫర్ ఇవ్వాలి అని ఉన్నా కానీ, మీ దగ్గరికి రావాలి, కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్నా కానీ, కమిట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. సో, ఇలా ఉంది కాబట్టి పరిస్థితి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు. ఎందుకింత నిద్రలేని రాత్రులైతే గడపాలి? ఎందుకు అననంటే, వీళ్ళు ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. ఒక స్ట్రాంగ్ పర్సన్, ఒక స్ట్రాంగ్ పర్సన్ కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు. అక్కడి నుంచి బయటపడడానికి ఆలోచిస్తున్నారు. సో, అక్కడ వాళ్ళకి తగ్గట్టుగానే ఉంటూనే, మీ సైడ్ ప్రేమను దాచుకుంటూనే, నేను మోసపోయాను అని బాధపడుతూనే, ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నారన్నమాట మీ గురించి. మంచి ఒక, ఒక ప్రేమను నేను మిస్ అయ్యాను. హ్మ్. ఒక మంచి ప్రేమనైతే నేను మిస్ అయ్యాను అనుకునే విధంగా బాధపడుతున్నారు. ఏదైతే మీకు గతంలో మీకు టైం ఇవ్వకుండా స్వార్థంగా కొద్దిసేపు టైం ఇస్తే ఏదో కొంపలంటుకుపోయేలాగా మీ ఇద్దరి మధ్య గొడవలైతే అయ్యేదన్నమాట. అదంతా ఎందుకు? మల్టిపుల్ రిలేషన్స్. వీళ్ళు ఇంకొంతమందికి కమిట్మెంట్ అనేది అవ్వడం. సో, అలా అయ్యి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోవడం, మీకొక టైం ఇవ్వలేకపోవడం, మీరడిగితే గొడవలు వేయడం అయితే జరిగేదన్నమాట మీ ఇద్దరి మధ్య. సో, మీరెంత ప్రేమ పంచారో వాళ్ళు అదే విధంగా పాస్ట్‌లో పంచడం అయితే జరిగింది. ప్రేమను షేర్ చేసుకోవడం అయితే జరిగింది. సో, అలా షేర్ చేసుకొని మీరేంటి అంటే ఒక బాండింగ్ అనేది పెంచుకున్నారు. పూర్తిగా కంప్లీట్‌లీ ఎమోషనల్ బాండింగ్ అనేది మీరు పెంచుకున్నారు. సో, వాళ్ళేంటి అంటే ప్రాక్టికాలిటీ అనేదుంది. వాళ్ళకంత ఎమోషనల్ అనేది లేదన్నమాట. సో, మీ రిలేషన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఇటు మీరు ఫీల్ అవుతున్నారు. ఇటు వాళ్ళు కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారని వాళ్ళు హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. జరిగింది తలుచుకుంటూ నేనెందుకు తగ్గాలి అనుకునే విధంగా కొంతమంది ఇక్కడ ఉన్నారు. నేనెందుకు తగ్గాలి? చూద్దాం వాళ్ళే వస్తారేమో అనుకునే విధంగా ఇక్కడ కొంతమందున్నారు. కొంతమంది కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. మీ ముందుకు రాలేకుండా ఉన్నారు. ఎందుకు అంటే గతంలో వాళ్ళు మిమ్మల్ని అలా ఏడిపించారు కాబట్టి, మిమ్మల్ని అలా బాధ పెట్టారు కాబట్టి, సడెన్‌గా ఎస్కేప్ అయ్యారు మీ దగ్గర నుంచి. ఒక ఫోన్ ఆర్ మెసేజ్ అయితే లేదు. మీకు ఏమైందో అర్థం కాలేదు. ఏంటి పరిస్థితి అనేది మీకు అర్థం కాలేదు. సో, అలా ఏడిపించారు కాబట్టి, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మీరు కావాలనిపిస్తుంది. అక్కడ పడుతున్న బాధలు పడలేము అనైతే అనుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు. కమిట్మెంట్ అయితే ఇవ్వాలనైతే అనుకుంటున్నారు. కానీ టైం వేస్ట్ చేస్తున్నారు. బ్యాక్ స్టెప్ ఏస్తున్నారన్నమాట. ఇక్కడ కొంతమందికైతే మ్యారేజ్ అయితే అవుతుంది.
ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొంతమందికి ఇక్కడ మ్యారేజ్ అయితే వచ్చి మ్యారేజ్ చేసుకోవాలనేదైతే ఉంది. కాకపోతే ఇక్కడ అదర్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో హ్మ్. ఫ్యామిలీ కోసమైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. అండ్ మీరు కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారనేదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ప్రెజెంట్ హీల్ అవుతున్నారన్నమాట మీ పట్ల. కమిట్మెంట్ ఇవ్వాలనేదైతే ఉంది. కానీ టైం పడుతుంది. టైం పడుతుంది. ఎందుకంటే మీ బంధం సోల్ బంధం. సో, డివైనే మళ్ళా మిమ్మల్ని కలపడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే మిమ్మల్ని ఎలా అయితే వీళ్ళు ఏడిపించి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టి మిమ్మల్ని దూరం చేసుకున్నారో, వీళ్ళు మళ్ళా వీళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఎందుకొస్తారు? అక్కడ భారీగా మోసం జరుగుతుంది. వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యున్నారు. అది వీళ్ళు భరించలేకపోతున్నారు. ఇప్పుడు మీ విలువనేది తెలుస్తూ ఉంది. సో, ఇలా అయితే ఆలోచిస్తున్నారు. కానీ టైం పడుతుంది. ఇలా అయితే ఉంది. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా అంటే, ఇవ్వాలనే ఆలోచనకైతే వచ్చారు. మీ జ్ఞాపకాలు, మీ జ్ఞాపకాలు ఏయైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ తగ్గట్లేదు కొంతమంది. ఆ ప్రేమ చిగురించాలి అనేదైతే కొంతమంది అనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలనేదైతే అనుకుంటున్నారు. ఇక్కడ ఫ్యామిలీకి కావచ్చు, థర్డ్ పర్సన్ ఎవరికైనా కావచ్చు భయపడుతున్నారు. కొంతమంది ఫ్యామిలీకి భయపడుతున్నారు. ఇలా కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అనుకునే విధంగా ఫీల్ అవుతున్నారనమాట. సో, ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ అయితే ఈరోజు ఎనర్జీస్ అయితే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి ప్రెజెంట్ ఆలోచనలైతే ఇలా ఉన్నాయి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. నేను మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. ఓకేనా? బాయ్ అండి. తప్పకుండా లైక్ ఇయ్యండి. మర్చిపోవద్దు. అలాగే రీడింగ్ షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ.